సో రాజా సింగ్ వీడియో ఒక్కసారి చూడండి. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఏమంటున్నాడు అంటే, 5 మెంబర్స్ ని మన పిల్లని మనం కనాలి, కొట్టు పెట్టని కూడా మీ పైన చాలా వేసేస్తారు. సో ఒక్కొక్కరు 5 మంది పిల్లలను కనండి, 5 పైగా పిల్లలను కనండి. సో మీకు కామెడీ లాగా అనిపించవచ్చు, పిల్లలు కనమంటున్నాడు ఏంది, పెంచి పోషించుకోవాలి కదా అని చెప్పి, ఒక్కరిని పోషించడానికి ఇబ్బందిగా ఉంది, 5 మందిని ఎట్లా కనాలి అని చెప్పి అంటా ఉంటారు కదా. సో ఇది మీ ఫ్యామిలీ కోసమో లేకపోతే మీ కోసమో కాదు, ఇది దేశం కోసం. సో యువత, అత్యధికంగా యువత ఉన్న దేశాలలో ఇండియా. ఈ రోజు ఇండియా ప్రపంచాన్ని ఏరుతా ఉన్నది. ప్రపంచంలో ఉన్న అన్ని టాప్ కంపెనీల సీఈఓలు మన ఇండియాకి సంబంధించిన వాళ్ళే. సో ఈ దేశం కోసం. ఇంకొకటి ఏంటంటే, ముస్లింలు కూడా వాళ్ళ జనాభాను పెంచుకునే క్రమంలో, ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఎక్కువ కంటా ఉంటారు. సో ఒక 10 సంవత్సరాల తర్వాత జనాభా ఈక్వల్ అయిపోతా ఉంటే హిందువుల సంఖ్య తగ్గిపోతా ఉంటది. సో ఇప్పటికే హిందువుల సంఖ్య 90% ఉన్న హిందువులు 75%కి వచ్చినారు. ఇంకా 10 సంవత్సరాల తర్వాత ఊహించుకుంటే సో ముస్లింలు కంపారిజన్ కి వస్తారు అని చెప్పి రాజా సింగ్ ఈ విధంగా వ్యాఖ్యలు చేశాడు. సో రాజా సింగ్ హిందువుడిగా, సో హిందూ ధర్మం కోసం కొట్లాడుతున్నాడు కాబట్టి హిందువుల జనాభా ఉండాలి, హిందూ దేశంగా ఉండాలి, హిందువుల సంఖ్య ఉండాలి, హిందువులంతా ఐక్యమత్తంగా ఉండాలనే భావనతోటి రాజా సింగ్ చెప్పి ఉండొచ్చేమో. కానీ రాజా సింగ్ చెప్పిన దాంట్లో కూడా వరల్డ్ వైడ్ గా చూసుకుంటే సో అది దేశానికి చాలా అవసరం. యంగ్ జనరేషన్ ఇండియాకి చాలా అవసరం. ఎందుకంటే ప్రపంచంలోనే ఎదగాలన్నా, ప్రపంచంలో దేశం ముందుకు వెళ్ళాలన్నా, సో ఏదైనా సాధించాలన్నా అన్ని రంగాలలో యువతతోటే సాధ్యం అవుతుంది. సో వేరే ఏజ్ వాళ్ళతో సాధ్యం కాదు. ఇది ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, జపాన్ లో ఒకసారి చూసుకోవాలి. జపాన్ లో దాదాపుగా ఓల్డ్ ఏజ్ వాళ్ళు చాలా మంది ఉంటారు. సో జపాన్ టెక్నాలజీ ప్రపంచంలోనే అద్భుతమైన టెక్నాలజీ. సో జపాన్ లో ఉన్న టెక్నాలజీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఎందుకంటే హిరోషిమా, నాగసాకి లాంటి నగరాలలో అణుబాంబులు దాడి తర్వాత కూడా అది ఎదిగిన క్రమం, జపాన్ ప్రపంచంతో పోటీ పడుతున్న విధానం చూస్తే ఒకసారి అంత ఉండి కూడా అనుభవించుకోలేకపోతూ ఉండదు. సో అక్కడ ఎందుకంటే యువత లేదు, అక్కడ ఎంగేజ్ వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, అక్కడ బర్త్ రేట్ చాలా తక్కువగా ఉంది, ఓల్డ్ ఏజ్ వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో అక్కడ ఇల్లులు ఖాళీ చేసి ఇల్లులు ఫ్రీగా, వేరే దేశాల వాళ్ళకి ఇల్లులు ఫ్రీగా ఇవ్వడానికి కూడా సిద్ధపడతా ఉన్నారు జపాన్ దేశంలో. జపాన్ లో అన్ని ఉండి జపాన్ లో ప్రజలు లేక, అనుభవించుకోవడానికి ఎవరు లేక జపాన్ ఏ స్థితిలో ఉందో ఒకసారి మీరు ఊహించుకోవచ్చు. సో ఇండియాలో ఇప్పటికీ జనాభా చాలా వరకు ఉన్నది, ఇంకా బర్త్ రేట్ పెంచాలి. ఎందుకంటే ఇది మన దేశానికి ముఖ్యమే, హిందూ సమాజానికి ముఖ్యమే. ఇంకొకటి ఏంటంటే, ప్రపంచంలో ఎదగాలన్నా, ప్రపంచంలో నెంబర్ 1 గా ఉండాలన్నా ఇండియా. సో యువత చాలా అవసరం కాబట్టి బర్త్ రేట్ ఎక్కువగా ఉండాలని చెప్పి రాజా సింగ్ కూడా చెప్తా ఉన్నాడు. పొట్టు పెట్టుకోవడానికి కూడా పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి రాజా సింగ్ మాట్లాడుతూ ఉన్నాడు. సో ఫ్యూచర్ లో ఇప్పుడు జరుగుతున్న హిందూ దేవుళ్ళ మీద దాడులు అయితేనేమి, ఒక ఆటో మీద జై శ్రీరామ్ అని చెప్తే దాడులు చేస్తున్నారు, హిందువులను అవమానిస్తున్నారు, హిందువులను ఎగతాళిగా చేస్తున్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో హిందువులు అంతా ఐక్యమత్యంగా ఉండి హిందూ జనాభాని ఇంకా పెంచుకోవాలనే ఉద్దేశంతో రాజా సింగ్ ఈ కామెంట్లు చేసినాడు. సో ఏది ఏమైనా రాజా సింగ్ వాక్యాలలో, రాజా సింగ్ కామెంట్లలో చాలా మంచి విషయాలు ఉన్నాయి.